హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం. సాధారణంగా రక్త ప్రసరణ వ్యవస్థ యందు 3 సబ్ టాపిక్స్ అనేటటువంటి ఉన్నాయండి. ఈ 3 సబ్ టాపిక్స్ యందు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రక్తం. ఓకేనా, ఈ రక్తం గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత రెండవ సబ్ టాపిక్ వచ్చేసి గుండె మరియు గుండె యొక్క పనితీరు గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత మూడవ సబ్ టాపిక్ వచ్చేసి రక్త వర్గాలు. ఓకేనా, ఫస్ట్ టాపిక్ వచ్చేసి రక్తం గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత రెండవ సబ్ టాపిక్ వచ్చేసి గుండె మరియు గుండె పనితీరు గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చేసి రక్త వర్గాలు. కార్ల్ లైన్స్టీనర్ గారు కనిపెట్టినటువంటి ఆ రక్త వర్గాల గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఈ 3 టాపిక్స్ గనక మనం పర్ఫెక్ట్ గా చదవగలిగితే ఈ 3 టాపిక్స్ లో నుంచి మన క్వశ్చన్స్ అనేటటువంటి అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం ఇప్పుడు ఈ రోజు టాపిక్ లో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే గుండె మరియు గుండె యొక్క పనితీరును మనం ఈ రోజు టాపిక్ లో మనం నేర్చుకుందాం. సాధారణంగా గుండె అనేటటువంటిది ఎక్కడ ఉంటుందనంటే మానవుని శరీరం యందు ఉరఃకుహరంలో ఎముకల గూటిలో ఉంటుంది. ఓకేనా, ఎముకల గూడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మానవుని యొక్క ప్రక్కటెముకలు. ఓకేనా, ప్రక్కటెముకల మధ్యలో మనకు ఈ గుండె అనేటటువంటి అమరికను మనం చూడొచ్చు. సాధారణంగా గుండె అనేటటువంటిది ఏ ఆకారంలో ఉంటుందంటే శంకు ఆకారం లోపల గుండె అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా, గుండె అనేటటువంటిది శంకు ఆకారం లోపల ఉంటుంది. తర్వాత గుండె యొక్క బరువును గనక మనం తీసుకున్నట్టయితే పురుషుల లోపల 300 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఓకేనా, పురుషులలో 300 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. అలాగే స్త్రీల లోపల గుండె బరువు వచ్చేసి 270 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, పురుషుల లోపల ఉన్నటువంటి బరువుకి స్త్రీల లోపల ఉన్నటువంటి గుండె బరువుకి ఇక్కడ వ్యత్యాసాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా, పురుషుల లోపల 300 గ్రాముల బరువు కలిగి ఉంటుంది, స్త్రీల లోపల 270 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. అలాగే మన భూచర జీవులలో తర్వాత జలచర జీవుల యందు మనకు అతిపెద్ద అయినటువంటి జంతువు ఏదనంటే బ్లూ వీల్. దీన్ని ఏమంటామంటే నీలి తిమింగలం అంటాం. ఓకేనా, ఈ నీలి తిమింగలం యొక్క గుండె బరువు వచ్చేసి 500 కిలోగ్రాములు ఉంటుంది. ఓకేనా, ఈ నీలి తిమింగలం యొక్క గుండె బరువు వచ్చేసి 500 కిలోగ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఓకే, తర్వాత ఈ గుండె గురించి చదివే శాస్త్రాన్ని లేదా గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే కార్డియాలజీ అంటాం. ఓకేనా, కార్డియాలజీ అంటే ఏంటనంటే గుండె గురించి చదివే శాస్త్రం లేదా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే మనం కార్డియాలజీ అని అంటాం. ఓకేనా, తర్వాత ఈ గుండెను ఆవరించి మనకు 3 పొరలు అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా, గుండెను ఆవరించి మనకు మొత్తం ఎన్ని పొరలు ఉంటాయంటే 3 పొరలు ఉంటాయి. ఈ వెలుపలి పొరను మనం ఏమంటామనంటే ఎపికార్డియం అంటాం. ఎపికార్డియం అనంటే గుండె లోపల ఉన్నటువంటి మొదటి పొర. ఓకేనా, అంటే గుండెను ఆవరించి మనకి ఎన్ని పొరలు ఉంటాయి? మొత్తం 3 పొరలు ఉంటాయి. అందులోపల వెలుపలి పొరను ఎపికార్డియం అని, మధ్య పొరను మయోకార్డియా అని, లోపలి పొరను ఎండోకార్డియా అని అంటాం. ఓకేనా, గుండెను ఆవరించి ఎన్ని పొరలు ఉన్నాయి? మొత్తం 3 పొరలు ఉన్నాయి. వెలుపలి దాన్ని ఎపికార్డియం అని, మధ్య పొరను మయోకార్డియా అని, లోపలి పొరను ఎండోకార్డియా అని అంటాం. ఓకేనా, తర్వాత ఇంకొకటి మనం ఏమడుగుతారనంటే మరి పెరికార్డియం అంటే ఏమిటి అని అడుగుతారు. అంటే గుండెని ఆవరించి ఉన్నటువంటి పొర అన్నింటిని కలిపి ఏమంటే పెరికార్డియం అంటాం. ఓకేనా, పెరికార్డియం అంటే ఏంటంటే ఇది గుండెను ఒక పొర ద్వారా ఆవరించబడి ఉంటుంది. ఆ పొరని ఏమంటామనంటే పెరికార్డియం అని అంటాం. ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా పెరికార్డియం త్వచాలు అవన్నీ పొరలు. ఓకేనా, ఇవన్నింటినీ కలిపి ఏమంటే పెరికార్డియం అంటాయి. పెరికార్డియం యొక్క మెయిన్ విధి ఏంటనంటే ఏదైనా అగాధాల నుండి ఏదైనా ప్రమాదాల నుండి మనకు గుండెను రక్షించడానికి పెరికార్డియం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఓకేనా, అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే గుండె యొక్క బయటి పొరలను మనం చూసాం. అంటే బయట నుంచి మన గుండె లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, అంటే గుండెని ఆవరించి ఎన్ని పొరలు ఉన్నాయి? మొత్తం 3 పొరలు అనేటటువంటివి ఉన్నాయి. అందులోపల మనం వెలుపలి పొరను మనం ఏమన్నాం? వెలుపలి పొరను ఎపికార్డియా అన్నాం. తర్వాత మధ్య పొరను ఏమన్నాం? మయోకార్డియా అన్నాం. లోపలి పొరను ఎండోకార్డియా అన్నాం. ఇవన్నిటిని కలిపి ఏమంటామనంటే పెరికార్డియల్ త్వచం అనేటటువంటి ఉంటుంది. ఈ 3 పొరలు కలిపి పెరికార్డియం అంటాం. అయితే
ఈ పెరికార్డియం అనేటువంటి విధి ఏంటంటే అగాధాల నుండి లేదా ఏదైనా ప్రమాదాల నుండి గుండెకు ఎలాంటి ఆపద కలగకుండా ఇది రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం పొరలు చూసాం. ఇప్పుడు మన గుండెను గనక ఒక నిలువుగా ఇట్లా కట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఈ విధమైనటువంటి నిర్మాణాలు అనేటటువంటివి మనకు కనిపించడం జరుగుతాయి. ఇందులో ఎడమ కర్ణిక కుడి కర్ణిక అనేటటువంటి గదులు, తర్వాత కింద చూసినట్టయితే ఎడమ జఠరిక కుడి జఠరిక అనేటటువంటి గదులతో నిర్మించబడినటువంటి గుండె ఉంటుంది. ఇందులో మొత్తం 4 గదుల నిర్మాణాలు మనకు కనబడతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కుడి కర్ణిక తర్వాత కుడి జఠరిక ఈ రెండిటికి మధ్యలో మనకు 3 కవాటాలు అనేటటువంటివి ఉంటాయండి. దాన్ని ఏమంటామంటే అగ్రత్రయ కవాటం అంటాం. ఓకేనా, కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య లోపల 3 కవాటాలు ఉంటాయి. ఆ కవాటాలనే మనం ఏమంటామంటే అగ్రత్రయ కవాటం లేదా మిట్రల్ కవాటం అని అంటాం. ఓకేనా, ఈ కవాటాలు అనేటటువంటి ఏం చేస్తానంటే దమునల నుంచి వచ్చినటువంటి రక్తాన్ని జఠరికలకు పంపించడానికి ఈ కవాటాలు అనేటటువంటి ఒక గేట్ వాల్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, అలాగే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య మనకు 2 కవాటాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ 2 కవాటాలను ఏమంటామంటే అగ్రద్వయ కవాటాలు అంటాం. ఓకేనా, నేనేమంటాం అగ్రద్వయ కవాటాలు అంటాం. మీరు కొంచెం ఈ పదాలను కనుక అబ్జర్వ్ చేసినట్టయితే త్రయ అంటే ఏంటనంటే 3, ఇక్కడ చూడండి ద్వయ అంటే ఏంటనంటే 2. ఓకేనా, ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్య ఉండే 2 కవాటాలను ఏమంటాం అగ్రద్వయ కవాటం అంటాం. కుడి కర్ణిక కుడి జఠరికలకు మధ్య ఉండేటటువంటి 3 కవాటాలు ఉంటాయి, వాటిని ఏమంటాం అగ్రత్రయ కవాటాలు అని అంటాం. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎడమ కర్ణిక ఎడమ జఠరిక ఈ కవాటాల దగ్గర మనకు ఒక చిన్న నిర్మాణం అనేటటువంటిది ఉంటుంది. ఆ నిర్మాణాన్ని పేస్ మేకర్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఒక చిన్న నిర్మాణం అనేటటువంటిది ఉంటుంది, దాన్ని ఏమంటామంటే పేస్ మేకర్ అంటారు. ఈ పేస్ మేకర్ అనేటటువంటిది దేనితో టైఅప్ దేనితో సంధానం చేయబడి ఉంటుందంటే మన కపాల నాడులలో ఉన్నటువంటి 10వ కపాల నాడు అయినటువంటి వేగస్ నాడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మన గుండె అనేటటువంటిది నిరంతరం స్పందించడం అనంటే లబ్ లేదా డబ్. ఈ ఉదయ స్పందనాలను ఏమంటామనంటే మనం లబ్ లేదా డబ్ అనేటటువంటి అంటాం. ఈ లబ్ డబ్ అనేటటువంటిది రావడానికి ఈ హృదయం అనేటటువంటిది సంకోచ వ్యాకోచాలను నిరంతరం ప్రేరేపించడానికి ఈ పేస్ మేకర్ అనేటటువంటి నిర్మాణం ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఉంటుందండి. ఈ పేస్ మేకర్ అనేటటువంటిది దేని ఆధీనంలో ఉంటుందంటే కపాల నాడులలో ఉన్నటువంటి వేగస్ నాడితోని అది అనుసంధానమై ఉంటుంది. దాని ప్రేరేపణ వలన ఇవి సంకోచ వ్యాకోచాలు అనేటటువంటివి జరగడం జరుగుతుంది. ఆ సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు వచ్చే శబ్దాలను మనం లబ్ డబ్ అనేటటువంటిది అంటాం. అలాగే ఈ ఎడమ జఠరిక కుడి జఠరిక కింది భాగంలో ఎక్కడైతే ఈ భాగం ఉందో కింది భాగం లోపల మనకు ఒక అర్ధచంద్రాకారపు కవాటాలు అనేటటువంటివి మనకు కనబడతాయి. ఓకేనా, ఈ కుడి జఠరిక కింద తర్వాత ఎడమ జఠరిక కింది భాగం లోపల అర్ధచంద్రాకారపు కవాటాలు అనేటటువంటివి ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే హాఫ్ మూన్ షేప్డ్ వాల్వ్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఏముంటాయి అంటే అర్ధచంద్రాకారపు కవాటాలు అనేటటువంటివి ఉంటాయి. మనకు గుండె అనేటటువంటిది సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అగ్రదయ కవాటాలు తర్వాత అగ్రత్రయ కవాటాలు అనేటటువంటివి ఇవి మూసుకుంటాయి. ఓకేనా, మూసుకొని పోవడం వల్ల ఏమైపోతాయనంటే రక్తం వచ్చిన తర్వాత ఇందులోపల నిల్వ చేయబడుతుంది. ఇక్కడ రక్తం వచ్చి స్టోరేజ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే కుడి జఠరిక లోపల నుంచి రక్తము బయటకి వెళ్లిపోతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రత్రయ కవాటం అనేటటువంటిది మూసుకొని పోయినప్పుడు ఇక్కడ కింద జఠరిక కింది భాగం లోపల ఉన్నటువంటి అర్ధచంద్రాకారపు కవాటాలు తెరుచుకుంటాయి. ఓకేనా, రక్తం అనేటటువంటిది కుడి కర్ణికలోకి ధమనుల గుండా ప్రవేశించినప్పుడు ఈ కుడి కర్ణిక లోపల రక్తం అనేటటువంటి స్టోర్ అయిపోతుంది. తర్వాత వెంటనే ఏమైపోతుందంటే కుడి జఠరికలో ఉన్నటువంటి రక్తం అనేటటువంటిది ఈ అర్ధచంద్రాకారపు కవాటాల ద్వారా బయటకు వెలువడుతుంది. ఈ విధంగా మన కవాటాలు అనేటటువంటి ఇందులో చూసి తర్వాత మన ధమనులు సిరల గురించి మనం నేర్చుకోవాలండి. సాధారణంగా చాలా మంది లోపల ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ధమనులు అనేటటువంటివి ఎలాంటి రక్తాన్ని తీసుకెళ్తాయి, సిరలు అనేటటువంటివి ఎలాంటి రక్తాన్ని తీసుకెళ్తాయి అనడంలో ఎన్నిసార్లు మనం ఈ టాపిక్ నేర్చుకున్నా గానీ కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ గురవుతా ఉంటారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధమనులు అనగానే ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొని పోతుంది. ఓకేనా, మరి ఎక్కడికి తీసుకొని వెళ్తుందనంటే మనకు ఈ డయాగ్రామ్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ లోపల మనకు ఆమ్లజని సహిత రక్తాన్ని
ఊపిరితిత్తుల ద్వారా, ఊపిరితిత్తుల లోపల మనకు వాయుగోనులు అనేటటువంటి నిర్మాణాలు అనేటటువంటి చూస్తాం. ఓకేనా, ఊపిరితిత్తులలో వాయుగోనులు అనేటటువంటి నిర్మాణాలు చూస్తాం. ఊపిరితిత్తుల ద్వారా మనకు గుండె మీదుగా, ఎక్కడి నుంచి అంటే ఊపిరితిత్తుల ద్వారా మనకు ఆ హిమోగ్లోబిన్ తర్వాత ఆక్సిజన్ అనేటటువంటిది కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడి ఎక్కడికి వెళ్తుందనంటే ధమనుల ద్వారా గుండె మీదుగా రక్తం అనేటటువంటిది బయలుదేరుతుంది. అంటే ఇక్కడ చూడండి, వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఊపిరితిత్తులలోకి ప్రవేశించి ఊపిరితిత్తులలో ఉన్నటువంటి వాయుగోనులు లోపల మనకు హిమోగ్లోబిన్ తర్వాత ఆక్సిజన్ రెండూ కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడి ధమనుల ద్వారా రక్తం అనేటటువంటిది గుండె మీదుగా ఎక్కడికి వెళ్తాయి, ముందుగా కుడి కర్ణికలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, కుడి కర్ణిక కుడి జఠరికలోకి ప్రవేశించేటటువంటి రక్తాన్ని ఏది తీసుకొస్తుంది, ధమనులు అనేటటువంటివి తీసుకొస్తాయి. ఓకేనా, కుడి కర్ణికకి కుడి జఠరికకి రక్తం అనేటటువంటిది వచ్చిందనంటే అది ఎక్కడి నుంచి వస్తుందనంటే వాయుగోనుల నుండి. వాయుగోనులు అనేటువంటి ఎక్కడ ఉంటాయి, ఊపిరితిత్తుల్లో ఉంటాయి. సో ఊపిరితిత్తులలో ఉన్నటువంటి వాయుగోనులలోని ఆక్సిజన్ అనేటటువంటిది హిమోగ్లోబిన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఏర్పడి ఈ ధమనులు అనేటటువంటివి రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకొస్తాయి. ఓకేనా, కుడి కర్ణికలోకి తీసుకురాగానే ఇక్కడ ఉన్నటువంటి అగ్రతయ కవాటం అనేటటువంటిది ఏమైపోతుందనంటే ఇక్కడ మూసుకొని పోతుంది. ఓకేనా, మూసుకొని పోవడం ద్వారా ఆ ఏదైతే ఆక్సి హిమోగ్లోబిన్ ఉన్నటువంటి రక్తం అనేటటువంటి ఇందులో ఫిల్ కావడం జరుగుతుంది. ఇందులో ఫిల్ అయిపోయిన తర్వాత ఈ గది అనేటటువంటి ఏందనంటే ఇక్కడ కింద ఉన్నటువంటి అర్ధచంద్రాకారపు కటకాలు అనేటటువంటివి ఓపెన్ అయిపోతాయి. సో ఈ కుడి జఠరికలో ఉన్నటువంటి రక్తం అనేటటువంటిది బయటకు వెళ్లిపోతుంది. అంటే ఇక్కడ నుంచి రక్తం అనేటటువంటిది కుడి కర్ణిక రాగానే ఇక్కడ ఉన్నటువంటి అగ్రత్రయ కావడం అనేది మూసుకుంటుంది. ఎట్ ఏ టైం సేమ్ ఇది మూసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి అర్ధచంద్రాకార కవాటం అనేటటువంటి తెరుచుకోవడం ఒకే టైం లోపల జరుగుతుంది. ఓకేనా, ఇది ఎంత మంచి మెకానిజం అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి అగ్రతయ కవాటం అనేటటువంటిది ఇక్కడ మూసుకోవడం ద్వారా ఇందులో ఉన్నటువంటి రక్తం అంతా ఫిల్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుందనంటే ఇక్కడ మనకు అర్ధచంద్రాకార కవాటం అనేటువంటి తెరుచుకుంటాయి. మూసుకోవడం తెరుచుకోవడం అనేది ఎట్ ఏ టైం ఒకే సమయం లోపల జరుగుతుంది. సో ఈ విధంగా మనకు రక్తం అనేటటువంటి ఇందులోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఈ గుండె మీదుగా మనకి ఏమైపోతుందనంటే ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం అనేటటువంటి శరీర భాగాలకు తరలించబడుతుంది. ఓకేనా, ఆక్సి హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఎక్కడికి తరలించబడుతుంది, శరీర భాగాలకు తరలించబడుతుంది. శరీర భాగాలకు తరలించబడిన తర్వాత ఆక్సి హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఏమైపోతుందంటే విచ్ఛిన్నం చెందుతుంది. విచ్ఛిన్నం చెంది మళ్ళీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ అనేటటువంటిది వేరైపోతుంది. ఓకేనా, వేరైపోయిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ అనేటటువంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ ఆక్సిజన్ ఈ గ్లూకోజ్ కలిసి మనకు కార్బన్ డైఆక్సైడ్ ఒక ఏటీపీని ఏర్పరుస్తుంది. ఈ ఏటీపీ అనగా ఏంటంటే అడెనిన్ ట్రైఫాస్ఫేట్. దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏటీపీ అంటే ఏంటి అని అడుగుతారు. మనం ఏటీపీ అంటే అడెనిన్ ట్రైఫాస్ఫేట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ప్లస్ గ్లూకోజ్ రెండు కలిసి ఏమైపోయానంటే ఏటీపీ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా మారిపోయింది. అంటే శరీర భాగాలలోకి ప్రవేశించిన తర్వాత శరీర భాగాలు అనేటువంటి ఏం చేస్తాయి, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేశాయి. రిలీజ్ చేయగానే ఈ కార్బన్ డైఆక్సైడ్ మరలా రక్తంలోని హిమోగ్లోబిన్ తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటటువంటిది మనకి ఏర్పడింది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏమైందంటే సిరల ద్వారా ఊపిరితిత్తుల ద్వారా మనకి ఏమైపోతుందనంటే చివరగా కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి బయటకు వెళ్ళిపోతుంది. దీనంతా కూడా మనం నిశ్వాస అంటాం. ఆక్సిజన్ అనేటటువంటి ఊపిరితిత్తులకు రావడాన్ని మనం ఉచ్ఛ్వాస అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిపి అనేమంటాం, శ్వాసక్రియ చూస్తాం. ఈ శ్వాసక్రియ లోపల ఇక్కడ చూడండి, హిమోగ్లోబిన్ తర్వాత ఆక్సిజన్ తో చేరిన ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. మళ్ళీ నిశ్వాస లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది దేంతో మనకి ఇక్కడ కలుస్తుందని అంటే హిమోగ్లోబిన్ తో కలుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో మనకు ఈ కుడి కర్ణిక కుడి జఠరిక లోపల ధమనుల నుండి వచ్చినటువంటి రక్తం ఉంటుంది. ఎడమ కర్ణిక ఎడమ జఠరికల ద్వారా మనకు సిరల నుండి వచ్చినటువంటి రక్తం అనేటటువంటిది గమనించాం. ఓకేనా, ఈ విధంగా ఒక వలయం అనేటటువంటిది మనకు పూర్తి కావడం జరుగుతుంది. గుండె శరీర భాగాల నుంచి రక్తాన్ని సేకరించే భాగాల ఆధారంగా రెండు రకాల రక్త ప్రసరణ వ్యవస్థను మనం ఇందులోపల గమనించవచ్చు. ఓకేనా, మన గుండె అనేటటువంటిది రక్తాన్ని సేకరించే భాగాల ఆధారంగా రెండు రకాల రక్త ప్రసరణ వ్యవస్థను మనం గమనించవచ్చు. అందులోపల మొదటిది పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ, రెండవది
సిస్టమాటిక్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనా, మొదటిది పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ, రెండవది సిస్టమాటిక్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకే, అందులో మొదటిది వచ్చేసి పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ. ఇందులో మనం ఇంతకుముందు చూసినటువంటి వలయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కుడి కర్ణికలోకి రక్తం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది. ఓకేనా, అంటే ఇన్ఫ్లో, అంటే కుడి కర్ణికలోకి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే ఎడమ జఠరిక అనేటటువంటిది రక్తాన్ని ఎక్కడికి పంపిస్తుంది. అంటే ఈ విధంగా మనం ఈ విధంగా క్రాస్ చూడాలి. అంటే కుడి కర్ణిక, ఇందులోపల ఎడమ జఠరిక అనేటటువంటిది ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. అంటే పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థలో మనం దేనిలో చూస్తామనంటే కుడి కర్ణికలోకి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎడమ జఠరిక అనేటటువంటి రక్తాన్ని ఎక్కడికి పంపిస్తుంది. ఈ విధంగా మనం క్రాస్ గా మనం చూడాలి. ఓకేనా, కుడి కర్ణికలోకి రక్తం ఎక్కడి నుంచి వస్తుందనంటే మన వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటటువంటిది ఊపిరితిత్తులలోని వాయుగోణుల ద్వారా ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా మారి ఇందులోకి వస్తుందని మనం నేర్చుకున్నాం. ఓకేనా, వలయంలో నేర్చుకున్నది ఆక్సి హిమోగ్లోబిన్ అనేటటువంటిది కుడి కర్ణికలోకి రావడం జరుగుతుందని మనం నేర్చుకున్నాం. అలాగే ఎడమ జఠరిక లోపల ఏమైపోతుందనంటే శరీర భాగాల లోపల మనకు విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ హిమోగ్లోబిన్ తో మనకు చర్య జరిపి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుందని మనం అనుకున్నాం. అది ఎడమ కర్ణిక నుంచి మన ఎడమ జఠరికలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ ఎడమ జఠరిక నుంచి ఎక్కడికి వెళ్తుందనంటే తిరిగి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఇక్కడ మీరు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయండి. కుడి కర్ణికలోకి ఏమైపోతుందంటే ఊపిరితిత్తుల నుంచి రక్తం వస్తుంది, ఎడమ జఠరికలోని రక్తం ఎక్కడికి వెళ్తుంది అంటే తిరిగి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఈ విధమైనటువంటి రక్త ప్రసరణను పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. కుడి కర్ణికలోకి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఊపిరితిత్తులో నుంచి వస్తుంది. ఊపిరితిత్తు నుంచి వచ్చినటువంటి రక్తం అనేది ఏ విధంగా ఉంటుంది, ఆమ్లజని సహిత రక్తం లేదా ఈ మన ఆక్సి హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఎడమ జఠరిక అనేటటువంటిది ఏమైపోతుందనంటే ఇక్కడ ఉన్నటువంటి చెడు రక్తం అనేటటువంటిది ఎక్కడికి వెళ్తుంది, మనకు తిరిగి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. అంటే ఊపిరితిత్తులో నుంచి రక్తం కుడి కర్ణికలోకి, ఎడమ జఠరికలో ఉన్నటువంటి రక్తం ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. ఈ విధమైనటువంటి రక్త ప్రసరణను మనం పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. రెండవ రక్త ప్రసరణ వ్యవస్థ వచ్చేసరికి సిస్టమాటిక్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనా, పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థలోకి ఏమైపోయిందనంటే కుడి కర్ణికలోకి ఊపిరితిత్తుల నుంచి రక్తం వచ్చింది, ఎడమ జఠరిక అనేటటువంటిది ఎక్కడికి రక్తాన్ని సరఫరా చేసింది, ఊపిరితిత్తులకు సరఫరా చేసింది. సో దీనికి రివర్స్ లో ఇక్కడ ఏమైపోతుందనంటే ఎడమ కర్ణిక అనేటటువంటిది దీనిలోకి రక్తం అనేది ఎక్కడి నుంచి వస్తుందనంటే శరీర భాగాలలో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటి రక్తాన్ని అనేటటువంటిది ఎడమ కర్ణికలోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ కుడి కర్ణిక నుంచి వచ్చినటువంటి రక్తం అనేటటువంటిది ఈ కుడి జఠరికలోకి ప్రవేశించి అక్కడి నుంచి శరీర భాగాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి తేడా అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, ఎడమ కర్ణికలోకి రక్తం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, శరీర భాగాల నుంచి రక్తం వస్తే మనకు కుడి జఠరిక అనేటటువంటిది రక్తాన్ని ఎక్కడికి పంపించింది, మనకు శరీర భాగాలకు పంపించింది. ఓకేనా, ఈ విధంగా మనం క్రాస్లు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఎడమ కర్ణికలోకి రక్తం అనేది శరీర భాగాల నుంచి వస్తే కుడి జఠరిక అనేటటువంటిది ఈ రక్తాన్ని ఎక్కడికి పంపిస్తుంది, శరీర భాగాలకు పంపిస్తుంది. ఓకేనా, ఇక్కడ రావటం అనేది శరీర భాగాల నుంచి వస్తుంది, ఇక్కడ వెళ్ళడం అనేటటువంటి శరీర భాగాలకు వెళ్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి వ్యవస్థను ఏమంటామంటే సిస్టమాటిక్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఓకేనా, మనకు రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటిది హృదయం అనేది రక్తాన్ని సేకరించే భాగాల ఆధారంగా రెండు రకాల రక్త ప్రసరణ వ్యవస్థను చూసాం. ఒకటి పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ, రెండోది సిస్టమాటిక్ రక్త ప్రసరణ వ్యవస్థ. పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థలో మనం చూడాల్సిన ఏంటంటే కుడి కర్ణిక, ఎడమ జఠరికను చూడాలి. అలాగే సిస్టమాటిక్ రక్త ప్రసరణ వ్యవస్థ లోపల ఎడమ కర్ణిక తర్వాత కుడి జఠరికలను చూడాలి. ఓకేనా, ఈ విధంగా మనకు రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటి చూస్తాం. అలాగే మనకు ఈ గుండె అనేటటువంటిది ఏ భాగాలకు రక్త ప్రసరణ లేదా రక్త సరఫరా చేస్తుందో అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ తిరిగి రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలుగా చేశారండి. ఒకటి ఏంటనంటే సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ, ఏమంటారు దాన్ని, సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రెండోది వచ్చేసి ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనా, శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే ఆధారంగా మళ్ళీ ఏం చేశారు, రక్త ప్రసరణ వ్యవస్థను రెండు భాగాలుగా చేశారు. ఒకటి ఏంటనంటే సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ, రెండోది వచ్చేసి ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనా, ఇక్కడ సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే గుండెకు పై భాగంలో ఉన్నటువంటి భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. మన గుండెకు పై భాగంలో ఉండేటటువంటి భాగాలు ఏంటి చెప్పండి ఒకసారి. గుండెకు పై భాగంలో ఉండేటి ఏంటంటే మెదడు,
చేతులు ఈ విధమైనటువంటి భాగాలకు మన రక్తాన్ని అనేటటువంటి సరఫరా చేస్తుంది. ఓకేనా. అదే ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండెకు కింది భాగంలో ఉండేటటువంటి వాటికి రక్త ప్రసరణ చేస్తుంది. అంటే ఉదాహరణకి కాలేయం, క్లోమం, జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన భాగాలకు అన్నిటికి కూడా రక్తాన్ని సరఫరా చేసేటటువంటిది ఏంటంటే ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనా. మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇందులో నుంచి బిట్స్ అనేటటువంటి మనకు రావడం జరుగుతాయి. పల్మనరీ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటని అడగచ్చు, సిస్టమాటిక్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటని అడగచ్చు, సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ, ఇన్ఫీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ, ఇందులో చాలా బిట్స్ అనేటటువంటి కవర్ కావడం జరుగుతాయి. సో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత 1-2 సార్లు మీరు కూడా ఒక అవగాహన వచ్చేలాగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం లాంటివి మీరు చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే సుపీరియర్ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండెకు పై భాగంలో ఉండేటటువంటి భాగాలకు, అంటే గుండె పై వైపుకు రక్త ప్రసరణ వ్యవస్థ చేస్తుంది. సుపీరియర్, ఇన్ఫీరియర్ అని అంటే గుండెకు కింది భాగం లోపల. సుపీరియర్ అంటే మీదికి, ఇన్ఫీరియర్ అంటే కిందికి. ఓకే. ఇన్ఫీరియర్ అని అంటే ఏ భాగాలు వస్తాయి? కాలేయము, క్లోమము, జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం అడిగే ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే హృదయంలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏది అని అడుగుతాడు. ఓకేనా. హృదయంలో ఉండే ప్రోటీన్ ఏది అని అడుగుతాడు. హృదయంలో ఉండే ప్రోటీన్ వచ్చేసి మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ మయోగ్లోబిన్ ప్రోటీన్ అనేటటువంటిది దేనిచే నిర్మించబడి ఉంటుంది అంటే మెగ్నీషియం అనేటటువంటి ఒక మూలకంచే నిర్మించబడి ఉంటుంది. ఫలితంగా గుండె అనేటటువంటిది నిర్విరామంగా మనకు హార్ట్ బీట్స్ అనేటటువంటిది ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే సంకోచ వ్యాకోచాల ఫలితంగా మనకు హార్ట్ బీట్ అనేటటువంటిది చేస్తుంది. అంటే సాధారణంగా ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు నిమిషానికి 72 సార్లు గుండె అనేటటువంటిది కొట్టుకోవడం జరుగుతుంది. అలాగే రోజుకి లక్షల సార్లు గుండె అనేటటువంటిది హార్ట్ బీట్ కావడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఏడాదికి 3,08,00,000 సార్లు హార్ట్ బీట్ కావడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే మనిషి జీవిత కాలం లోపల 250 కోట్ల సార్లు హార్ట్ బీటింగ్ అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ ఏదైతే మయోగ్లోబిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుందో దీని ఫలితంగానే ఈ సంకోచ వ్యాకోచాలు అనేటటువంటివి జరగడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, మీరు అవన్నీ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా అదనపు సమాచారాన్ని కనుక మనం చూసినట్టయితే 1967వ సంవత్సరంలో క్రిస్టియన్ బెర్నార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త గుండెకు మొట్టమొదటి శస్త్రచికిత్సను చేయించడం జరిగింది. ఓకేనా. 1967వ సంవత్సరం లోపల క్రిస్టియన్ బెర్నార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎక్కడ చేశాడనంటే వారన్ స్కైకి ఆ దక్షిణాఫ్రికాలోని కేప్టన్ అనే సిటీ లోపల ఈ గుండె శస్త్రచికిత్స అనేటటువంటిది చేయడం జరిగింది. అలాగే 1984వ సంవత్సరం లోపల మనకు వేణుగోపాల్ అనేటటువంటి వ్యక్తి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రిలో దేవ్రాయ్కి ఏం చేశారు? గుండెకు శస్త్రచికిత్స చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా గుండె శస్త్రచికిత్స చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరనంటే క్రిస్టియన్ బెర్నార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎక్కడ చేశారు? సౌత్ ఆఫ్రికా లోపల వారన్ స్కైకి ఈ గుండెను అంటే గుండె యొక్క శస్త్రచికిత్స చేయడం జరిగింది. తర్వాత మన భారతదేశం లోపల వేణుగోపాల్ అనేటటువంటి డాక్టర్ 1984వ సంవత్సరం లోపల దేవ్రాయ్కి మనకు గుండె శస్త్రచికిత్స చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ విధంగా గుండెకు సంబంధించినటువంటి విషయాలంటే తర్వాత మనకు గుండె లోపల వ్యాధుల గురించి మనం డిస్కషన్ చేసినట్టయితే గుండె వ్యాధులు తర్వాత వాటి యొక్క శస్త్రచికిత్సలు వాటి పరీక్షలు కనుక మనం చూసినట్టయితే మొట్టమొదటిది ఈసీజీ. ఈసీజీ అంటే ఏంటనంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఓకేనా. ఈసీజీ అంటే ఏంటనంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుందనంటే హృదయ స్పందనలు తెలుసుకునే పరిశోధన. ఓకేనా. ఆరోగ్యంగా ఉన్నటువంటి మానవుని యొక్క హృదయ స్పందన రేట్ ఏ విధంగా ఉంది, కొంచెం జబ్బు చేసినటువంటి మానవుని యొక్క హృదయ స్పందన రేట్ ఏ విధంగా ఉంది అంటే వాటి యొక్క రేషియోని మనకు ఈ ఈసీజీ అనేటటువంటి పరికరం మనకు అందిస్తుంది. దీన్ని ఏమంటాం? ఈసీజీ అని అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. ఓకేనా. తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే ఆర్టియోస్క్లీరోసిస్. ఓకేనా. ఆర్టియోస్క్లీరోసిస్ అని అంటే రక్తనాళాలు అనేటటువంటివి అధిక కాలం వినియోగించకపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచ స్థితులు తగ్గిపోతాయి. అంటే దీని అర్థం ఏంటనంటే సంకోచ వ్యాకోచ స్థితులు అంటే ఉదాహరణకు మనకు ఒక రబ్బర్ బ్యాండ్ కనుక అధిక కాలం దాన్నే వాడుతున్నాం అనుకోండి, దాని ఏమంటారు దానికి సాగే గుణం అనేటటువంటి తగ్గిపోతుంది. అలాగే మన రక్తనాళాలు కూడా మనం నిర్విరామంగా వాడి ఏమైపోతాయంటే ఒకనొక స్టేజ్ లోపల వాటికి ఉన్నటువంటి సంకోచ వ్యాకోచాలు అనేటటువంటివి తగ్గిపోతూ ఉంటాయి.
ఈ తగ్గిపోవడం వల్ల ఏమైపోతుందనంటే ఆర్టియోస్క్లీరోసిస్ అనేటటువంటిది వ్యాధి రావడం జరుగుతుంది. చాలా మంది ధూమపానం, మద్యపానం వంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుందంటే రక్తం లోపల కాల్షియం పేరుకుపోతుంది. ఓకేనా, రక్తం లోపల కాల్షియం పేరుకుపోతుంది. ఇప్పుడు ధూమపానం, మద్యపానం చేసేవారు రక్తనాళాలను కనుక పరిశీలించినట్టయితే రక్తనాళాల లోపల కాల్షియం అనేటటువంటి పేరుకుపోతుంది. సాధారణంగా కాల్షియం అనేటటువంటిది ఎక్కడ మనకు స్టోర్ కావాలి? ఎముకల లోపల స్టోర్ అయ్యి మనకు గట్టిగా ఉండేటట్టుగా చూడాలి. అలా కాకుండా రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల ఏమైపోతుందని అంటే రక్తం సరఫరా కావడానికి అది అడ్డంకుగా మారిపోతుంది. సో దీని వల్ల వచ్చే వ్యాధిని కూడా మనం ఏమంటామంటే ఆర్టియోస్క్లీరోసిస్ అంటాం. ఓకేనా, ఈ విధంగా ఆర్టియోస్క్లీరోసిస్ గురించి మనం తెలుసుకుంటాం. ఆర్టియోస్క్లీరోసిస్ అంటే ఏం లేదండి, దీర్ఘకాలంగా రక్తనాళాలు అనేటువంటి నిర్విరామంగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఏమైపోతుందంటే వాటి యొక్క సంకోచ వ్యాకోచ స్థితులను కోల్పోతాయి. కోల్పోవడం వల్ల రక్తం అనేటటువంటిది సఫిషియెంట్ గా మనకు ప్రవహించదు. ఈ విధంగా మనకు ఆర్టియోస్క్లీరోసిస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. లేదా ధూమపానం, మద్యపానం చేసేవారు రక్తనాళాల లోపల కాల్షియం అనేటటువంటిది పేరుకుపోతుంది. పేరుకుపోవడం వల్ల రక్తానికి ఒక అంతరాయంగా ఏర్పడడం ద్వారా అక్కడ ఏమైపోతుందంటే రక్తం సరఫరా కాదు. ఈ వ్యాధిని ఏమంటామంటే ఆర్టియోస్క్లీరోసిస్ అని అంటాం. తర్వాత యాంజియోప్లాస్ట్ లేదా యాంజియోగ్రామ్ అంటాం. ఇది ఏంటనంటే ఇది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నమాట. ఓకే, ఇది ఒక పరీక్ష. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే రక్తనాళాల పనితీరుకు మనకు ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందనంటే మనం రక్తంలో ఏర్పడినటువంటి అడ్డంకులను మనం తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే మన సిరలకు మనం ఏం చేస్తాం, ఒక రేడియో ధార్మిక పదార్థాలను ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, మన చేతిలో ఉన్నటువంటి చేతి మణికట్ట దగ్గర ఉన్నటువంటి ఒక సిరని కట్ చేసి అందులో ఏం చేస్తామనంటే రేడియో ధార్మిక పదార్థాలను ఎక్కిస్తాం. ఎక్కించినప్పుడు ఏం చేస్తుందంటే అది రక్తం లోపల కలిసిపోయి మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది. వ్యాపించిన తర్వాత రేడియో ధార్మిక పదార్థాలు ఏ భాగంలో అయితే ఆగిపోతాయో ఆ భాగం లోపల, ఆ రక్తనాళం లోపల అవరోధాలు ఉన్నాయని మనకు ఇది చెప్పేటటువంటి ఒక పరీక్ష అన్నాడు. దీన్ని అందుకే ఏమన్నామనంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నాం. ఓకేనా, ఈ విధంగా మనకు పరీక్షలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు బైపాస్ సర్జరీ గురించి వింటున్నాం. బైపాస్ సర్జరీ అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్నటువంటి కవాటాలు ఏదైనా రక్తనాళాలు గాని కవాటాలు గాని మనకు అందులోపల కొవ్వు పదార్థాలు గాని ఏదైనా పదార్థాలు పేరుకొని పోయినప్పుడు రక్తం అనేటటువంటిది సఫిషియెంట్ గా ప్రవహించడం అనేది ఆగిపోతుంది. అప్పుడు ఏమైపోతుందనంటే అవి మొత్తం ఆ గుండెకు సంబంధించిన వాల్వ్స్ అన్ని బ్లాక్ కావడం వల్ల ఏమైపోతుందంటే మనకు బైపాస్ సర్జరీ అనేటటువంటి చేస్తారు. దానికి ఏం చేస్తారనంటే ఇక్కడ బయట నుంచి వచ్చేటటువంటి ధమనుల నుండి డైరెక్ట్ గా శరీర భాగాలకు రక్తం సరఫరా అయ్యేటటువంటి ఆ పైపుకి ఒక ధమనిని అటాచ్ చేస్తారన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఎడమ కర్ణిక ఎడమ జఠరికలోకి రక్తాన్ని ప్రవేశింప చేయకుండా డైరెక్ట్ బయట నుంచి గుండెకు రక్తం సరఫరా కాకుండా డైరెక్ట్ దాన్ని ఏం చేస్తారు, శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోయే ధమనులకి ఒక పైప్ ని కలుపుతారు. దాన్ని ఏమంటామంటే మనం బైపాస్ సర్జరీ అని అంటాం. అంటే ఇక్కడ మనం ఏ విధంగా ఉదాహరణ తీసుకోవచ్చానంటే పెద్ద పెద్ద వాహనాలు అనేటటువంటివి సిటీలోకి ఎంటర్ కాకుండా ఏం చేస్తారనంటే బయట నుండి బయటికే మనకు ఒక బైపాస్ రోడ్ అనేటటువంటిది మనకు సిటీ అవుట్స్కట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా దీనిలో కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ గుండెలోకి రక్తాన్ని, ఇక్కడ గుండెలో ఉన్నటువంటి కవాటాలు బ్లాక్ అయినప్పుడు రక్తం అనేటటువంటిది గుండెలోకి రాకుండా బయట నుండి బయటకే శరీర భాగాలకు రక్తాన్ని పంపించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా మనం బైపాస్ సర్జరీ అనేటటువంటిది చూడొచ్చు. ఈ విధంగా మనం గుండెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటటువంటిది ఈ టాపిక్ లో మనం డిస్కషన్ చేశాం. గుండె నిర్మాణం, తర్వాత గుండె చుట్టూ ఉన్నటువంటి పొరలెన్ని, తర్వాత ఎలాంటి కవాటాలు ఉంటాయి, ఏ కవాటాలు ఉంటాయి, కవాటాలు చేసేటటువంటి పని ఏంటి, తర్వాత 4 గదుల నిర్మాణాలను చూసాం. ఆ 4 గదులు అనేటటువంటి ఎక్కడి నుంచి ఎక్కడ రక్తాన్ని తీసుకుపోతాయి అనేటువంటి ఒక వలయాన్ని చూసాం. ఈ విధంగా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా డిస్కషన్ చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేటటువంటి నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. మీరు చేయాల్సిన పని ఏం లేదు, కింద కనబడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్ అనేటటువంటి మీ మెయిల్ ఐడికి డైరెక్ట్ గా పొందొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.